రైతు సోదరులందరికీ నమస్తే అండి. ఈరోజైతే నేను రైతు బడి అగ్రి షోకి అయితే రావడం అయితే జరిగింది. దీని లొకేషన్ వచ్చి హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం దగ్గర అయితే ఉన్నదనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది దాని ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్. మనం వెళ్ళేది లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి, వచ్చేటప్పుడు రైట్ సైడ్లో రావాలి. చూసుకున్నట్లయితే మనము ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసేటప్పుడు మనం ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసి మనకు ఒక ఐడి కార్డు, ఒక బ్యాగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. కొంచెం ముందుకెళ్ళి అటు సైడ్ చూసుకున్నట్లయితే మనం ఆన్లైన్లో బుక్ చేయిన వాళ్ళు నేరుగా ఇక్కడికి వచ్చి 50 రూపీస్ ఇస్తే ఒక పర్సన్కి ఒక ఐడి కార్డు అండ్ ఒక బ్యాగ్ అయితే ఇస్తారు. అక్కడ చూసుకున్నట్లయితే ఐడి కార్డు రెడీ చేస్తున్నారనమాట. చూడండి, మొత్తం పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే ఉంటాయి. చూడండి లాస్ట్ వరకు. ఇకైతే లోపలికి వెళ్దాం. మొత్తం ఇష్టం అనమాట. చూసుకోండి, ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ అనమాట. ఇది చూడండి. క్రషర్ అండి, క్రషర్. ఇది వచ్చేసి లేబర్ తోటి మనం మామూలుగా చేత్తో కోసిన పంటలు ఉంటాయి కదండి, వరి, మినుము, పెసర, శనగ, ఈ క్రాప్స్ అన్నీ కూడా దీంట్లో లేబర్తో వేస్తే, ఇందులో వేస్తే మామూలుగా గింజలు టైప్ ఆఫ్ వచ్చేస్తుందండి. ఆ గింజలు వచ్చినట్టువి డైరెక్ట్ లోడ్ చేసుకొని ఎత్తుకోవచ్చండి. దీనివల్ల ఏంటంటే ఆల్ క్రాప్స్ అంటే మామూలుగా శనగలు కానీ, వాము, ధనియాలు, పెసర్లు ఇవన్నీ కూడా వస్తాయండి. దీంట్లో గంటకి ఎంత పడుతుందండి? గంటకండి ట్రాక్టర్ కెపాసిటీని బట్టి ఉంటుందండి. ఇది వచ్చేసి మీకు దగ్గర గంటకి ఒక 20 బస్తాల దాకా తీయచ్చండి. కెపాసిటీ అవునండి. వేరుంటుంది, చేత్తో చేయడం వేరుంటుంది. మీకు డెమో కావాలంటే ఇప్పుడు చెప్పండి, నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఫోన్ నెంబర్ ఇస్తే మేము మీతో కాంటాక్ట్ అవుతాం. బాబు మాకు డెమో చూపించు, ఇదేంటంటే మేము పొలం సెలెక్ట్ చేసుకొని వచ్చి ఏ సాయిల్ కండిషన్తో కావాలో, మీరు దేంతో కావాలో దాంతో చేసి చూపిస్తాం. రైటా? అందుకనేసి మీరు కాంటాక్ట్ ఇచ్చినారంటే మేము చేస్తామని చెప్తున్నది. లేదు పొజిషన్ అది అంటే మీకు వాల్యుబుల్ టైం ఉంది, మాకు అట్లని కాదు, మీరు చూడడానికి వచ్చారు. ఓకే, నేను జనాలు అన్నీ వేసుకోవచ్చండి. ఇది 4 వర్కులు చేస్తుంది. వర్క్ వచ్చేసి ఏంటంటే రోటావేట్ చేస్తుంది, విత్తనం వేస్తుంది, ఫర్టిలైజర్స్ వేస్తుంది, భూమి సదును చేస్తుంది, ఎంత డిస్టెన్స్లో కావాలో కూడా డిస్టెన్స్ చేస్తుంది, అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పాల్సిన పని ఇదే, జరుపుకోవడమే. కాస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ వచ్చేసి 2,90,000. బరువు వచ్చేసి 600 కిలోలు. ఎడల్పు వచ్చేసి 6 ఫీటు. 55 HP ట్రాక్టర్ కావాలి. రేట్ వచ్చి 2,90,000. వారంటీ ఉంటుందా? వారంటీ మామూలు వారంటీ, సబ్సిడీలో కూడా ఉంది. 55 HP ట్రాక్టర్ కావాలి. మా కంపెనీ గాయత్రి ఏరో సిస్టమ్స్ హైదరాబాద్, ఇక్కడ ఖైరతాబాద్ దగ్గర ఉంది. సో మేము అగ్రి డ్రోన్స్ చేస్తాం. ఇది వచ్చేసి ఏరో AG10 టైప్ సర్టిఫైడ్ డ్రోన్. ఇది 10 లీటర్స్ కెపాసిటీ డ్రోన్. సో విత్ 25,000 mAh బ్యాటరీ వస్తుంది. ఫ్లైట్ టైం 23 minutes. ఇది టేక్ ఆఫ్ వెయిట్ వచ్చేసి 32 kgs. దానిలో 10 kgs అనేది పేలోడ్ ఉంటుంది, మనం ఏదైతే కెమికల్ కొడతామో అది. దీంతో పాటుగా మనకి 3 రేడార్లు ఉన్నాయి. ఇది అబ్స్టాకిల్, ఏదైనా వస్తువు అడ్డొచ్చినా, మనిషి అడ్డొచ్చినా 3 మీటర్ల ముందే ఆగిపోతుంది. దీని కింద టెరైన్ ఉంది. మనకి ఇది ఎలా పనిచేస్తుంది అంటే భూమి మొత్తం ఒకే ఈక్వల్గా ఉంటుంది, ఇది పైకి కిందకి ఉంది. అలాంటి టైంలో ఈ టెరైన్ సెన్సార్ ఏంటంటే అది ఆ ల్యాండ్ నుండి అంత ఎత్తులో ఉండాలి అని ఫాలో అవుతూ ఉంటుంది. దాంతోపాటుగా మనం దీంట్లో X8 మోటార్స్ వాడాము, హెవీ డ్యూటీవి. X6 అని ఉంటాయి కానీ అవి తక్కువ పడింది. లైక్ ఎలా అంటే ఆ కెపాసిటీ సరిపోదు. దాంతోపాటుగా మేము వాడింది ఆటో పైలట్వి, GPS కానీ, ఫ్లైట్ కంట్రోలర్ కానీ ఏమైనా కానీ అవి వాడాం.
లైక్ ఏవైతే స్టాండర్డ్గా ఉంటాయి. దాంతోపాటుగా మనం ఈ డ్రోన్ ఇప్పుడు 6,50,000కి ఇస్తున్నాం. 6,50,000 అంటే చాలామంది అంటున్నారు లైక్ తక్కువలో ఇస్తున్నారు కదా అని. ఎందుకనేది నేను ఒక చిన్న ఇందులో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రోన్తో పాటుగా మనకి MK15 ట్రాన్స్మిటర్, దాంతోపాటు ఎంపవర్వి 25,200 mAh బ్యాటరీస్ 2 సెట్ ఇస్తాం అండ్ ఒక ఛార్జర్ ఇస్తాం. ఇది కాకుండా మనం పైలట్ లైసెన్స్ అనేది ఇప్పిస్తాం. మా తరపున మీరు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. 6,50,000లోనే 40,000 50,000 అయ్యే కాస్ట్ మేము మీడియం కేటగిరీ డ్రోన్ ఏదైతే ఉందో దానికి లైసెన్స్ మేమే ఇప్పిస్తాం. అది కాకుండా డ్రోన్ డెలివరీ ఇచ్చిన తర్వాత 2 to 3 days వరకు ట్రైనింగ్ ఇస్తాం. మళ్ళీ అది కాకుండా 1 year సర్వీస్ వారంటీ అనేది మేము సర్వీస్ అనేది మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చేసిస్తాం. అంటే ఏమన్నా ఖరాబ్ అయితే మీరే వచ్చి చేస్తారా? మేమే వచ్చి చేస్తాము. కొన్ని చోట్ల ఎక్కడైతే లైక్ అర్జెన్సీ ఉన్నా లేకపోతే కస్టమర్ తీసుకొస్తే కనుక అప్పటికప్పుడు చేసి చేస్తాం. ఇది మీరు ప్యాడీకైనా వాడచ్చు, వీట్కైనా వాడచ్చు, లేదంటే షుగర్కైనా అయినా వాడచ్చు. మీన్ వైల్ సంత్రాకు కానీ మామిడికాయలు కానీ మామిడి తోటకు కానీ అలాంటి వాటికి కూడా వాడచ్చు. లేదు, దీనిలో మీకు కెమెరా కూడా ఉంది. 1080p వచ్చింది. మీ క్లారిటీ అనేది చాలా బాగుంటుంది. ఎంత వెయిట్ లిఫ్ట్ చేస్తుంది అండి ఇది టేక్ ఆఫ్ వెయిట్ వచ్చేసి 32 kgs. 32 kgs అప్ టు 40 kgs వరకు ఉంది. ఎందుకంటే మనకి మోటార్ అనేది పెద్దది ఉంది. ఓకే, కావాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ ఇచ్చా. చాలా మంది X6 మోటార్స్ పెడతారు. బ్యాటరీ కెపాసిటీ ఎంత అన్న? బ్యాటరీ కెపాసిటీ 50,200 mAh. 50,000. 2 బ్యాటరీస్ వాడతాం ఒక దాంట్లో. సో దీని ఫ్లైట్ టైం 23 minutes వస్తుంది. కంపేర్ టు అదర్స్ మాకు ఒక 10 minutes ఎక్కువ వస్తుంది. అల్ట్రా ఎకరానికి 4 minutes వరకు పట్టుద్ది. ఒక సర్టిఫైడ్ హెవీ పైలట్ ఉండే కనుక లైక్ బాగా ఎక్స్పీరియన్స్డ్ పైలట్ లాగా దీంతో ఒక సెట్ ఆఫ్ బ్యాటరీతో 5 ఎకరాల పంట అనేది 23 నిమిషాల్లో ఫ్లై చేస్తుంది. టైప్ సర్టిఫైడ్ కాదండి. ఇది ఇప్పుడు DGCA ద్వారా సర్టిఫైడ్ అయిన డ్రోన్. మనం నార్మల్గా మీరు ఎక్కడైనా 2 లక్షలు 3 లక్షలకి డ్రోన్ ఇస్తున్నారంటే అడగండి అది టైప్ సర్టిఫైడా అని కాదా. ఇప్పుడు మీకు ఇన్సూరెన్స్ అనుకోండి, సర్టిఫైడ్ డ్రోన్స్కి మాత్రమే బ్యాంక్ లోన్ వచ్చింది. ఇది కొనాలనుకుంటే మీరు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా సబ్సిడీస్ ఉంటే కనుక మీరు సబ్సిడీ తీసుకోవచ్చు. లైక్ గవర్నమెంట్ ఏదైనా స్కీమ్స్ ఉంటే కనుక సబ్సిడీ వచ్చింది. అప్ టు 80% సబ్సిడీ వచ్చింది. టోటల్ వెయిట్ దీన్ని వాటర్ వేయకుండా 28 kgs వరకు ఉంది. 38 వరకు వాటర్తో పాటు అంటే అరౌండ్ 40 kgs వరకు టేక్ ఆఫ్ అవుతుంది. దీనికన్నా చిన్న కావాలంటే ఉన్నాయన్న? దీనికన్నా చిన్నవి కూడా ఉన్నాయండి. ఇంకో 2 డ్రోన్స్ ఉన్నాయి మావి. అవి ఇంకో 2-3 నెలల్లో సర్టిఫైడ్ అయిపోతాయి. అది ఇంకా సర్టిఫికేషన్ అవ్వలేదన్న. అది జరుగుతుంది, ప్రపోజల్ నడుస్తుంది. ఇంకో 2 months లో దాంతోపాటు ఇంకోటి కూడా ఉంది చిన్నవి. ఇంకా అంటే అదే కెపాసిటీ ఉంది కానీ క్యారింగ్కి ఈజీగా ఉండడానికి దానికి. అది ఇంకా సర్టిఫికేషన్ లేదండి. అంటే దానికి కూడా ప్రాజెక్ట్స్ మేము చేస్తున్నాం. గాయత్రి ఏరో అనేది దానికి కూడా డ్రోన్స్ అనేది చేస్తాం. అది వేరే. మా సార్ నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను, చూడొచ్చు. రాజేంద్ర ఆయన పేరు. 9032527297. ఆయనకి ఫోన్ చేసి చెప్తే మీరు ఆయన కాల్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇది అది సేమ్ రేటేనా? సేమ్. ఏంటంటే ఇది ఫ్లాట్ మాజిల్ అంటాం. ఇది ఎలాగంటే ఈ ఎడ్జ్లో ఒకటి ఉంది, ఆ ఎడ్జ్లో ఒకటి ఉంది. దీని మ్యాక్సిమం ఒక 2.5 meters అనుకుంటే, ఇది కాకుండా ఇంకొక 1.5 meter ఎక్కువనే స్ప్రెడ్. అదే దీంట్లో చూసుకుంటే మీరు సెంట్రిఫ్యూగల్ నాజిల్. ఇది ఎలాగంటే స్పిన్ అవుతూ వర్షంలాగా జల్లులాగా కురిపించింది. దానివల్ల 7 meters అనేది విత్ అనేది వచ్చింది. 7 meter వరకు అది 4 to 5 meters అనేది వచ్చింది. రెండింటికి ప్రైస్ సేమ్.
ఎలా యూజ్ చేయాలో మీరు వీడియో ఏమైనా ఇస్తారా? వీడియో మేము నేర్పిస్తామండి. ఓకే. ఒక 2 to 3 days అనేది మేము వచ్చి మీ దగ్గర పంట ఉంటే పంట, ఎంటీ గ్రౌండ్ ఉంటే ఎంటీ గ్రౌండ్ లో మేము మీకు ట్రైనింగ్ ఇచ్చి వెళ్తాం. ట్రైనింగ్ ఇచ్చి మొత్తం ఓకే. థ్యాంక్ యూ. వెల్కమ్ టు శ్రీ గురు రాఘవేంద్ర అగ్రో ఇండస్ట్రియల్ షాద్నగర్ విజయనగర్ కాలనీ నారాయణ స్కూల్ వెళ్ళే దారిలో మన షాప్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇప్పుడు ఈ మధ్యలో చాలా రైతులు ఎక్కువ బేరింగ్ ఉన్న చాప్ కట్టర్ వాడడం వల్ల 3-4 ఇయర్ తర్వాత చాలా మెయింటెనెన్స్ రావడం, బీఆర్ఓలు వాడడం వల్ల ఇంకా 3-4 ఇయర్లని మిషన్ తీసేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రతి ఒక్క రైతుకు నేను చెప్పడం ఏం జరుగుతుందంటే సర్దార్ చాప్ కట్టర్ వాడండి, మీరు 3 బేరింగ్ల చాప్ కట్టర్లే వాడండి, చాలా గ్రోత్లో బెనిఫిట్లో ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు 4 బ్లేడ్తోన మనం క్రాంప్టన్ మోటార్తోన 95,000 ఇస్తున్నాము. ఇది 5 HP మోటార్తో ఇస్తాము. ఇది గజ వచ్చేసి చాప్ కట్టర్ హై స్పీడ్లో మన దగ్గర 18,000 నుంచి 35,000 వరకు ఉన్నాయి. 5 HP మోడల్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇలాంటి హెవీ బ్లేడ్ సాయంతో 4 బ్లేడ్లు ఇలాంటి చాప్ కట్టర్ గొర్రె పిల్లలు, మేకలు, ఆవులకు, గేదెలకు ఏదానికైనా సూటబుల్ అయ్యే చాప్ కట్టర్. ఇది హెవీ గేర్ బాక్స్తో ఉంటుంది. ఇది వచ్చేసి హెవీ కార్బన్ బ్లేడ్, అడ్జస్ట్మెంటబుల్ కూడా కుట్క మోడల్ ఉంటుంది. 8 mm. ఇది మౌత్ పీస్ కానీ, దీని గేర్ బాక్స్ కానీ, దీని మొత్తం ఫీడింగ్ ట్రే కానీ ఇది చాలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర పాల మిషన్ కూడా ఉంటాయి. పాల మిషన్ వచ్చేసి సాయాగ్రో బ్రాండ్ మన దగ్గర 15,000 నుంచి స్టార్టింగ్, 15,000 నుంచి స్టార్టింగ్. మరి 10 ఆవుల కెపాసిటీ 15,000 ఇస్తున్నాము. మనకు 15 కౌస్కి వచ్చేసి 25,000 ఇస్తున్నాము వితౌట్ ఇంజన్లో. మనకు విత్ ఇంజన్ కావాలన్న రైతుకు 3 మోడల్స్ ఉంటాయి. అందులో ఏ మోడల్ సెలెక్ట్ చేసుకుంటే ఆ మోడల్ యాడ్ చేసి ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు డబల్ కెపాసిటీ పంపుతోనే డబల్ బకెట్తోనే ఇస్తాము. అది 43,000 వితౌట్ ఇంజన్. ఇలా వచ్చేసి నెక్స్ట్ బ్రాండ్ బర్లకు, ఓన్లీ బర్లకి స్పెషలిస్ట్ మ్యాన్సన్ ISA బ్రాండ్. ఇది వచ్చేసి మనం 55,000 ఇస్తున్నాము. 55,000 సింగిల్ బకెట్, 1 HP మోటార్, 350 LPM పంపు. కొంతమందిలో అపోహ ఉంటుంది గేదెలకు. అలాంటి అపోహలో ఏం లేవన్నా, డౌట్ ఏం లేదు, క్లియర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఫాగింగ్ కానీ, డైరీకి సంబంధించినవి, నెక్స్ట్ సోలార్ కానీ, మ్యాట్లు కానీ. ఇది ఓన్లీ స్పెషల్ వర్లకు మాత్రమే. మ్యాన్సన్ ISA బ్రాండ్. పంజాబ్, గుజరాత్, మీరు బయట ఏ స్టేట్ పోయినా, యూపీ ఎక్కడ పోయినా ఇదే బ్రాండ్ వాడతాం. ఇది వచ్చేసి మనము 1 HP మోటార్, 350 LPM పంపు, 25 లీటర్ బకెట్, వాటర్ ప్రూఫ్ పల్సులేటర్. ఇది వచ్చేసి మనకు 40 బర్లకు సపోర్ట్ చేస్తుంది. సింగిల్ బకెట్ తోన 20 బర్లు తీసుకోవచ్చు. డబల్ బకెట్ వేసుకుంటే 40 బర్లకు తీసుకోవచ్చు. డబల్ బకెట్ వేసుకుంటే బకెట్ వచ్చేసి 3 నిమిషాల నుంచి 6 నిమిషాలు తీస్తుంది. గట్టిగా వస్తే 8 నిమిషాలు, లూజ్ ఇస్తే 3 నిమిషాలు. 10 లీటర్ తీసుకోవచ్చు. ఎక్కువ ఇచ్చేది 1 నిమిషం అటు ఇటు అవుతుంది. ఇప్పుడు ఒకటి ఎట్లుంటుంది అంటే బర్రె ఆవు కానీ కండిషన్ నుండి 3 నిమిషాలు 10 లీటర్ ఇచ్చే ఆవు కూడా ఉంటుంది. ఇది 55,000 ఇస్తున్నాం మనం. 55,000. ఆవులు ఉన్నాయి. ఇప్పుడు మాది ఒక దేశవాళీ ఆవు ఉంది. అదేం చేస్తుంది అంటే దాని దగ్గర 4 లీటర్లు పాలు ఉన్నాయి సార్, 3 లీటర్లు వేస్తుంది. వర్కింగ్ మన ఆవు ఎట్లా ట్రై చేస్తుంది, మనం దాన్ని సూటబుల్ గా పెట్టుకోవాలంటే అట్లా. ఇది నాట్ వర్కింగ్ చేయదు అనేది ముచ్చటైతే వేస్ట్. 100% వర్కింగ్. ఏం లేదన్నా, ఇది ఒక బకెట్లో నీళ్ళు వేసుకొని ఇట్లా పెట్టేస్తే క్లీన్ అయిపోతాయి. దీనికి సంబంధించినది బ్రష్ ఉంటాయి. పాలు తీసినాక ఈ బ్రష్ తో కూడా వారానికి 3 డేస్కి ఒకసారి ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. ఇందులో హాట్ వాటర్ వీక్లీకి ఒకసారి అంటే రెగ్యులర్ గా కూల్ వాటర్ తోనే కడగండి. గోరెచ్చగా ఉంటే సరిపోతుంది. అంటే అది కూడా ఎందుకంటే ఇట్లా ఏమన్నా లైట్ గా తెల్లగా వేరుకుంటుంది కదా, అట్లా బ్యాక్టీరియా ఉంటే చనిపోనికే. ఇది పాడవుకున్నంత వేడి పెట్టుకుంటే సరిపోతుంది. మన దగ్గర మీకు కొరియర్ చేస్తాం. సార్ నమస్తే సార్. డైరీ మీద పెట్టా సార్. మొత్తం డైరీ మీద కదా. అవును సార్.
మీకు తీసుకోవచ్చు. మీరు అగ్రికల్చర్ ఆఫీస్ కాడ కాంటాక్ట్ చేయండి, ఇట్లా పెట్టేసి అంతే. ఇది కింద ఉంటుంది, వర్క్ అయితేనే ఉంటుంది. అంటే మరి సెక్షన్ కట్టాలి. ఈడ 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 బంద్ అయిపోతుంది హెయిర్. ఓకే వెయిట్ ఎక్కువ అవుతుంది. ఏం కాదు, పట్టుకోవాలి అన్నట్టు ఇంత వెయిట్. లేదు పట్టుకుంటుంది అన్న, రూమ్లోకి పట్టుకుంటుంది, ప్రెషర్తోనే పట్టుకుంటుంది అది. మీరు వీడియో చూస్తుంటే లైవ్గా ఉంటుంది, చూడొచ్చుకోవచ్చు. అని ఒక్క చిన్న డౌట్, ఆవు లాస్ట్ వచ్చేటప్పటికి నాకు కొన్ని పాలు ఉంచేసుకుంటాయి కదా. అంటే లాస్ట్ సురుకులో ఒక 100 ml 150 ml ఉంటుంది కదా, అది వేరే ఆవు పెట్టేసి మనం తీసేసుకోవచ్చు. పూర్తిగా టోటల్ పాలన్నీ అయిపోయే వరకు కూడా ఊసిపోతుంది. ఆ రొమ్ములు మెత్తబడిపోతాయి కదా, అప్పుడు పట్టు లేనప్పుడు ఊసిపోతుంది. 15,000 నుంచి ఉన్నాయి సార్ స్టార్టింగ్. 10 ఆవుల కెపాసిటీ. ఇది వచ్చేసి 40 ఆవుల కెపాసిటీ. ఐఎస్ఐ బ్రాండ్ 55. తమ్ముడు ఇలా హ్యాండిల్ తమ్ముడు. నీళ్ళు డైరీలో మడ్ మోటరా? మడ్ మోటర్ ఇది. వీగార్డ్ 2 HP ఉంది, 3 HP ఉంది. 3 phase కావాలా, సింగిల్ ఫేస్ కావాలా? సింగిల్ ఫేస్ లో 2 HP వరకు ఉంటాయి. 19,000. మన పేపర్ ప్లేట్స్ కప్ మిషన్ అని ఉంది, ఇక్కడ వచ్చినాం తెలుసుకుందాం అన్న. ఒకసారి మీకు డీటెయిల్స్ చెప్పండి. ఆయన అందరికీ నమస్తే. మాది వచ్చి ఏవిఆర్ మిషన్స్. మాది వచ్చేసి స్టే వచ్చేసి ఉప్పల్లో, ఐడియా ఉప్పల్లో ఉంటుంది మిషన్. ఆఫీస్ ఉప్పల్లో ఉంటుంది. మనకు బ్రాంచెస్ ఉంది అనకాపల్లి, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి. ఈ 4 కూడా మిషన్స్ అన్న. డబల్ సింగిల్ డై బేరింగ్ మిషన్. 1 అవర్కి వచ్చేసి 250 ప్లేట్స్ చేసుకోవచ్చు. ఇందులోనే లీఫ్ చేసుకోవచ్చు, మన ఆకుతో కూడా చేసుకోవచ్చు. ఇందులో 1 అవర్కి ఇది 50,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. స్టార్టింగ్ 50,000 నుంచి 4 lakhs దాకా ఉంటుంది స్టార్టింగ్ మిషన్. మనకి ఇందులో కూడా 250 ప్లేట్స్ వస్తాయి. అందులో వచ్చేసి బేరింగ్ మిషన్ గురించి చెప్పండి. మిషన్ కి దానిలో ఏది ఎంత పెద్ద మోటార్ ఉంది, ఏమేమి 2 HP మోటార్ ఉంటుంది. సింగిల్ పర్సన్ చేసుకోవచ్చు. 1 అవర్కు 250 75,000 ఉంటుంది. 75,000 మిషన్ వచ్చేసి 75,000. దీనిపైన ఇంకా మిషన్ ఉందా? అవును సార్. సరే ఇది బేరింగ్ మిషన్ సార్. ఇందులో 1 అవర్కి వచ్చేసి మనకు 700 ప్లేట్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ మోడల్, ఇది న్యూ మోడల్. ఇందులో కటింగ్ అనేది స్మూత్ కటింగ్ వచ్చేస్తుంది. ఇందులో లీఫ్ అనేది రాదు, కానీ ఈ ప్లేట్స్ వస్తాయి. ప్లేట్స్ 1,55,000 ఉంటుంది మిషన్ రేట్. 50,000. ఇందులో లేటెస్ట్ మోడల్ అది. దీనిలో మోటార్ ఎంత కెపాసిటీ? 2 HP మోటార్ కెపాసిటీ. ఎన్ని పేపర్స్ వస్తాయి గంటకి? సార్ గంటకి ఎన్ని పేపర్లు తీసుకోవచ్చు? 700 గంటకి 700 ప్లేట్స్ తీసుకోవచ్చు అండి. ఒకేసారి 2 ప్లేట్లు వస్తాయన్నా? 2 ప్లేట్స్. గ్రీన్ అయితే 4 కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా 2 షీట్స్ పెట్టుకుంటే 4 ప్లేట్లు అనేది రెడీ అవుతాయి. 2 ప్లేట్లు రెడీ అవుతాయి. అదే ఫ్లవర్ అయితేనే ఒకటే షీట్ పెట్టుకుంటే 2 ప్లేట్లు అవుతాయి. 700 రేట్ వచ్చేసి 1,55,000 ఉంటాయి. 2 మోడల్స్ ఉంటాయి. లివర్ బటన్ మోడల్. లివర్ వచ్చేసి 1,35,000 ఉంటాయి. బటన్ లివర్ వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ సార్. 1 అవర్కి వచ్చేసి 3,500 ప్లేట్స్ వస్తాయి. లేటెస్ట్ మోడల్. ఈ ఇయరే స్టార్ట్ చేసినాము, ఆల్రెడీ సేల్స్లో ఉంది. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ 3 phase కరెంట్ ఉంది. ఇందులో న్యూ మోడల్ కూడా సింగిల్ ఫేస్ కూడా రెడీ చేస్తున్నాం అనమాట. 1 అవర్కి వచ్చి 3,500 ప్లేట్స్ చేసుకోవచ్చు. 5 HP మోటార్. 3 phase అయితే 5 HP మోటార్. సింగిల్ ఫేస్ అయితే 2 HP మోటార్ వస్తుంది. నడుస్తుంది. సింగిల్ ఫేస్ అయితేనేమో 1,800 వస్తాయి, 1,500, 1,800 వస్తాయి. 3 phase అయితేనేమో 3,500 వస్తాయి. 4 lakhs ఉంటాయి, 3,30,000 ఉంటాయి. సింగిల్ ఫేస్ 3,30,000. 3 phase అయితే 4 lakhs ఉంటుంది. నెంబర్ వచ్చేసి మా సాదేమో 9182150563. ఇంకోటి వచ్చేసి మనకి 9390184805 అన్న. 2 నెంబర్స్. ఏ నెంబర్కి ఫోన్ చేసినా అవైలబుల్ ఉంటుంది. ఆఫీస్లోనే 7 to ఈవినింగ్ 9 వరకు ఓపెన్ ఉంటుంది. ఆ మిషన్ సింకింగ్ మిషన్. ఇట్లా ప్లేట్ అనేది సింక్ అయిపోతుంది. ప్లేట్ రెడీ చేసినాక ప్యాకింగ్ చేస్తాము. ఓల్డ్ మోడల్ అయితేనే చేతితో ప్యాక్ చేసేది. ఇప్పుడు న్యూ మోడల్. ఇందులో షీట్ పెట్టి సింక్ చేసింది అనుకో, అలాంటి మిషన్ లో సింక్ చేయాలి.
ఇందులో వేసేస్తే సింక్ అయిపోతాం అంట మొత్తం మన బిన్నెలు అన్ని ఫోల్డ్ చేయాలి. ఓల్డ్ రైతుబడి అగ్రి షోకి వచ్చినందుకు, అందులో మా ఏవిఆర్ మిషన్ స్టాల్కి వచ్చినందుకు వెరీ మచ్ థ్యాంక్ యూ. 4,40,000 వారంటీ ఏమి ఉంటుందండి? 6 months వారంటీ. చూడండి ఇక్కడ కనిపిస్తుంది, ఇది 4,50,000 చెప్తున్నారు. 6 months వారంటీ అంట. ఇది జేసీబీ టైప్ అనమాట, ట్రాక్టర్కి అటాచ్మెంట్ చేసుకోవచ్చు. చూడండి దాంతో డీటెయిల్స్ అనమాట, ఎలా యూజ్ చేసుకోవాలనేది మొత్తం డీటెయిల్స్ అయితే ఇలా ఉంటుంది. ఇవి రెండు వేస్ట్ అయిపోతాయి. ఇవి కొంచెం తీసేస్తూ ఎన్ని రకాలు యూజ్ చేసుకోవచ్చు అంత పూర్తి ఇందులో అయితే ఉందన్నమాట. చూడండి ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే ఇది కోత మిషన్ అనమాట. మన ఎవరి కోతకి మిషన్ వచ్చినాయి. ఇట్లా నోట్ ఉంటుంది మొత్తం సెట్. చూసుకోండి ఈ కంపెనీ అనమాట, ఇది ఈ కంపెనీ తాళ్ళది. ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే వరి నాటే మిషన్ అనమాట. ఇది ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. ఇట్లా ఉంటుంది అన్నమాట, ఇది వరి నాటేది. చూసుకోండి చూడండి ఇది ఒక మిషన్ అనమాట, కట్ చేసేది. చూడండి ఇవి కూడా అనమాట కోత మిషన్లని. ఇక్కడ ఇది ఒకటి వచ్చి వరి నాటే మిషన్ అనమాట. ఇక్కడైతే మాట్లాడుతున్నారు రైతు. సరే చూద్దాం. రాలేదు కదా వాళ్ళకి వర్కౌట్ కాకపోయేసరికి తీసేస్తారు. అంటే ఇది మాకు ఇప్పటివరకు ఎందుకు ఆగామంటే నేను గత 30 years నుంచి సో పాయింట్ ఏంటనేసి నాకు తెలుసు. ఎక్కడెక్కడ డీలర్ పాయింట్ లేని పక్షంలో కూడా మొబైల్ స్పేర్స్ వాళ్ళు టెక్నీషియన్ దీన్ని ఏంటి విషయాలు అంటారు. ఇయర్స్ నుంచి రైతు స్థాయిలో ఏమి సార్ అనేది అదే ఇప్పుడు ఏమైతుంది 100 గంటలకు ఏదిపోతుంది లేకపోతే 1000 గంటలకు ఏదిపోతుంది మీకు ధైర్యంగా చెప్పిన 100 గంటల్లో పోతుంది. మీరు పాట తీసుకుపోయి పెట్టుబడి దీనికి అట్లా ఏది పోతుంది చెప్పండి. ఇలా 8 రోజు ఇది కలిపి ఇక్కడైతే మిషనరీ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది నూర్పు మిషన్ అనమాట. ఇది నూర్పు మిషన్. ఇక్కడ ఒక మిషన్ అయితే ఉంది, ఇదైతే విత్తనాలు నాటేది అనమాట. చూసుకోండి, చూపిస్తాను. చూడండి ఇవి దుక్కు మిషన్లు అనమాట, దుక్కునాంగళ్ళు ఇవన్నీ. ఇవి ఇటు సైడ్ ఇక్కడ ఉన్నవి వచ్చి రొటావేటర్స్, మిషనరీస్ ఇవన్నీ అనమాట. చూడండి ఇవన్నీ ఎంత పడుతుంది అన్న ఇది మిషన్? ఎంత ఇది? 3.5. ఇది 3.5 ఉంటుంది. ఇది
చూసుకోండి, మంచి వెరైటీ మిషన్స్ అయితే చాలా ఎక్కువ వచ్చాయి అన్నమాట. లాస్ట్ వరకు అయితే చూడండి. చూసుకోండి, ఇట్లా యూజ్ చేస్తారన్నమాట. వెరైటీ మిషన్స్ వచ్చాయి. ఎంత పడుతుందండి ఒక్కొక్క మిషన్? నాకు తెలియదు సార్, అతను తెలుసు. చూసుకోండి, ఇక్కడ వచ్చి పొలానికి మందు కొట్టేవి అనమాట. ఇవన్నీ పొలానికి మందు కొట్టేవి. చూడండి, పీవీసీ పైపు దీంట్లో పెట్టచ్చు మీరు, ఈజీ ఆఫ్ అది 2 హోల్స్ చేసి దీంట్లో పెట్టేసి. అన్ని మిషన్స్ అనమాట. ఇది మిల్కింగ్ మిషన్. చూసుకోండి, ఇది వచ్చి మిల్కింగ్ మిషన్ అనమాట. ఇవి వచ్చి పొలానికి మందు కొట్టేవి ఇవన్నీ. ఈ మోటార్తో అనమాట ఇది. చూసుకోండి, మొత్తం ఇవి గడ్డి కట్ చేసే మిషన్స్ అనమాట ఇవన్నీ. ఎంత ఒకటి మిషన్ ఎంత పడుతుంది? 35,000. ఎన్ని హెచ్పి మోటార్ అన్న? 5 HP మోటారా? చూసుకోండి, ఇది 5 HP మోటారు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మెడిసిన్, అదే వాటర్కి. ఇక్కడ చూసుకున్నట్లయితే పొలానికి మందు కొట్టే అనమాట. ఇది 500 లీటర్స్ పడుతుంది ఇందులో. 500 లీటర్స్ పడుతుంది. ఇక్కడ ఇది ఒకటి ఉంది, ఇది చూసుకున్నట్లయితే ఇది 1000 లీటర్స్ పడుతుంది. 1,75,000 రేట్ చెప్తున్నారు ఇది. ఇక్కడ ఇది కూడా 500 లీటర్స్ పడుతుంది. వీటికి వీల్స్ ఉంటాయి, వీటికి కొంచెం పెద్ద వీల్స్ ఉంటాయి అన్నమాట. ఇది 500 లీటర్స్ పడుతుంది, 75,000 ఇది. 6 months వారంటీ అంట. చూసుకోండి, ఇంకో దగ్గరికి వెళ్తాను, అది చూపిస్తాను. వచ్చేసి ఇవన్నీ నూర్పు మిషన్లు అన్నమాట. చూసుకోండి, అన్ని రకాలు అన్నీ నూర్చుకోవచ్చు అనమాట. ఇది వచ్చి కోత మిషన్ అనమాట. ఇది కూడా నూర్పు మిషన్ అనమాట. ఇది కూడా చూసుకోండి, ఏవేవి నూర్చుకోవచ్చు అన్నీ ఇందులో ఉన్నాయి డీటెయిల్స్. తుణకలతో పైన స్టోర్ అవుతుంది. ఇది కాదనుకుంటే దీంట్లో వేరే మోడల్ వస్తుంది అనమాట. ట్రాక్టర్కి వెనకల వైపు మనం పెట్టుకొని ఒక చోట పెట్టుకోవాలి. మనం రొటావేటర్ పెట్టుకుంటాం కదా, అవునవును, అలా పెట్టుకొని నువ్వు కోసుకొచ్చుకుని గడ్డిని పెడితే ముక్కలు చేస్తావు. ఇదైతే గడ్డిని కోసి ముక్కలు చేస్తావు. గడ్డిని కోసి ముక్కలు చేస్తావు. ఇదేది గడ్డి కోసి అంటే వేరే ట్రాక్టర్కి సెటప్ చేసుకోవచ్చు. ఏ ట్రాక్టర్కైనా సెటప్ చేసుకోవచ్చు. ఎంత ఖర్చు వస్తుంది? అదా ఇంత దాని వచ్చి రేట్. నేను మీ నెంబర్ రాసుకొని సోమవారం లక్కింగ్ కడపండి. చూసుకోండి, ఇవన్నీ మిషన్స్ అన్నమాట. చాలా రకాల మిషన్స్ వచ్చాయన్నమాట, పెద్ద పెద్ద కంపెనీల నుండి. చూడండి, ఇది ఇలా ఉంటుంది. ఇది ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అనేది ఉంటుంది అనమాట.
ఇవే మిషన్లు అవి డ్రైయర్స్ డ్రైయర్సా? వాటిని వచ్చి వాటిని ఎండగొట్టిన. ఓకే, ఈ పచ్చి వాటిని ఎండగొట్టడానికండి ఇవి. అన్నమాట ఇవి మొక్కలు చూసుకోండి. ఇవి ఇంటర్లో పెంచుకునేవి. మొత్తం చూపిస్తాను. ఇవి మామిడి చెట్లు అన్నమాట. ఇవి ఆల్ టైమ్ మ్యాంగో అంట. ఇప్పుడు వస్తూనే ఉంటుంది. చూడండి చిన్న చెట్టు కానీ పోతే వచ్చింది. చూసుకోండి చిన్న కాయలు. ఈ ఫ్లవర్స్ ఇవి ఇట్లా ఉంటుందండి. ఇంత పెద్ద ఫ్లవర్స్ అన్నమాట ఇవి. ఇవన్నీ ఫ్లవర్స్ టైపు. వీటి రేట్ అయితే చూసుకోండి. ఇట్లా రాసి పెట్టున్నారు. ఇక్కడ ఇవన్నీ చూసుకుంటూ ఉంటే రోజా ఫ్లవర్స్ అన్నమాట. అవి ఒక్కొక్క మొక్క వచ్చి 150 రూపాయలు. చూసుకోండి మొత్తం అనమాట. ఈ గార్డెన్ తాలు అనమాట ఇవన్నీ. బంతిపూలు ఇవి 100 రూపాయలు ఒక చెట్టు అంట. చూసుకోండి మొత్తం ఇవన్నీ గార్డెన్ అన్నమాట. ఇది సప్తగిరి నర్సరీ అనమాట. ఇది ఇక్కడైతే పెట్టారు. చూసుకోండి ఇక్కడ ఎన్ని వెరైటీ మొక్కలు ఉన్నాయి అన్నీ అయితే తెలుసుకుందాం ఒకసారి వచ్చి. చూసుకోండి మొత్తం అన్ని రకాల పళ్ళ తోటలు అనమాట. అన్ని రకాల పళ్ళు ఇవి. ఎంత అన్న ఒకటి? ఇది 200 అన్న. ఇది 200 250. చూసుకోండి మొత్తం అన్ని ఇటు సైడ్ అన్ని నర్సరీ అనమాట. పళ్ళ తోటలు అన్నీ వచ్చాయి అన్నమాట. సరే ఇక్కడ ఒకటి కొన్ని ఉన్నాయి. సరే మొత్తం ఉన్నాయన్నమాట. ఇన్ని రకాల ఫ్రూట్స్ చెట్లు ఉంటాయి అన్నమాట ఇందులో. కొబ్బరి చెట్లు అన్నమాట ఇవి మొత్తం. ఇటు మామిడి చెట్లు ఇవి. దేశీయ మామిడి అంటారు. ఇది ఉసిరి చెట్టు, ఉసిరికాయ ఇవన్నీ అనమాట. చాలా రకాల పండ్ల తోటలు, పండ్ల చెట్లు, చాలా రకాల పళ్ళ చెట్లు అయితే వచ్చాయండి ఈరోజు. చూడండి మొత్తం అనమాట. ఇది జీడి మామిడి.
ఇది వచ్చి మొత్తం అనమాట